సో ఇప్పుడు చాలా మంది డాట్ నెట్ అనే కోర్స్ నేర్చుకోవడానికి మక్కువ చూపిస్తున్నారు. అది టైం పీరియడ్ ఎంత? కోర్స్ యొక్క టైం పీరియడ్ అండ్ డాట్ నెట్ అంటే ఏంటి? సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే జావా, డాట్ నెట్, పైథాన్. సో ఆ కోర్స్ నేర్చుకున్న తర్వాత ఎటువంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి? మోస్ట్ ఆఫ్ ద బ్యాంకింగ్ కంపెనీస్, మోస్ట్ ఆఫ్ ది మరి ఎందుకు డాట్ నెట్ అనేది ఒక పాతకాలపు కోర్స్ కింద పరిగణిస్తున్నారు ఈ మధ్య సి కాలంలో? డాట్ నెట్ పాతకాలపు కోర్స్ కాదు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ ముప్పరాజు నారేంద్ర బాబు గారు. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో ఇప్పుడు చాలా మంది డాట్ నెట్ అనే కోర్స్ నేర్చుకోవడానికి మక్కువ చూపిస్తున్నారు. అది టైం పీరియడ్ ఎంత? కోర్స్ యొక్క టైం పీరియడ్ అండ్ డాట్ నెట్ అంటే ఏంటి? సో ఆ కోర్స్ నేర్చుకున్న తర్వాత ఎటువంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి? సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే జావా, డాట్ నెట్, పైథాన్. పైథాన్ 2010, 2012 ఆ టైంకి ముందు జావా, డాట్ నెట్ ఈ రెండే ఉండేది. ఓకే. మోస్ట్ ఆఫ్ ద బ్యాంకింగ్ కంపెనీస్, మోస్ట్ ఆఫ్ ది సర్వీస్ ఇండస్ట్రీ కంపెనీస్ మొత్తం వాడింది జావా, డాట్ నెట్. ఇప్పుడు కూడా వాడుతున్నారు. స్టిల్ మరి ఎందుకు డాట్ నెట్ అనేది ఒక పాతకాలపు కోర్స్ కింద పరిగణిస్తున్నారు ఈ మధ్య సి కాలంలో? డాట్ నెట్ పాతకాలపు కోర్స్ కాదు. ఇప్పుడు ఎవాల్యుయేషన్ ఆఫ్ ఎరాలో ఏమైందంటే, ముందు వెబ్ సర్వీసెస్ అని ఉండింది. డాట్ నెట్లో వెబ్ సర్వీసెస్ ఉంటుంది, వెబ్ అప్లికేషన్ డెవలప్ చేస్తాం. ఓకే. అలాగే జావాలో కూడా వెబ్ సర్వీసెస్ ఉంది, వెబ్ అప్లికేషన్ డెవలప్ చేస్తాం. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఏమైందంటే, డాట్ నెట్ డిమాండ్ ఉన్న సప్లై లేకుండా పోయింది. దర్ ఇస్ అ డిమాండ్. ఎందుకంటే లెగసీ సిస్టమ్స్ని మైగ్రేట్ చేసేటప్పటికి ఏపీఎస్ కన్వర్ట్ చేయాలి. ఓకే. సో జావాలో స్ప్రింగ్ బూట్ మైక్రో సర్వీసెస్ అని వచ్చింది. సేమ్ మైక్రో సర్వీసెస్ యూజింగ్ ASP.NET వెబ్ ఏపీఐలో ఉంది. జనాలకి అర్థం కావట్లేదు, అవగాహన రావట్లేదు. ఓకే. ఇప్పుడు మీరు నౌకరీలోకి వెళ్ళి డాట్ నెట్ కొట్టారంటే, జావాకి ఎన్ని ఓపెనింగ్స్ ఉన్నాయో డాట్ నెట్కి అదే ఓపెనింగ్స్ ఉన్నాయి. ఓకే. సో బట్ ఐడెంటిఫై ప్రాక్టికల్గా మీరు అది ఉందా లేదా అనేది తెలియట్లేదు. సో ఎంత టైం పీరియడ్ ఉంది డాట్ నెట్? యాజ్ యూజువల్ 6 months పడుతుంది. ఓకే. ఫుల్ స్టాక్ బేసిక్గా 2010, 2011 టైం వరకు ఏంటంటే, C# ASP అనేది ఒకరు డెవలప్ చేస్తారు. HTML, CSS, JavaScript అని ఫ్రంట్ ఎండ్ వెబ్ అప్లికేషన్ డిజైన్ చేసేదానికి ఒక టీం ఉంటుంది. ఓకే. బ్యాక్ ఎండ్ డేటాబేస్ రాసేదానికి ఇంకొక టీం ఉంటుంది. ఈ మొత్తాన్ని ప్యాకేజ్ చేసి డిప్లాయ్ చేయడానికి ఒక పర్సన్ ఉంటాడు. ఓకే. సో ఎవరి పని వాళ్ళు చేస్తుంటారు. ఇప్పుడు ఏమైందంటే, ఇండస్ట్రీ ఈ నలుగురికి కలిసి ఇంటగ్రేట్ చేసేటప్పుడు లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, ఇష్యూస్ రైస్ అవుతున్నాయి. కాబట్టి why can't we make as a full stack developer who know end to end? ఓకే. They can able to design, they can able to write a logic, they ఓకే. can able to interact with the database. After packaging everything, they can able to build and deploy into server. ఓకే. Now they will become as a full stack developers. ఓకే. ఫుల్ స్టాక్ అనేటప్పటికి ఏమవుతుంది, డేటాబేస్ కొరీ రాయగలుగుతాడు, సర్వీస్ ఇంప్లిమెంట్ చేయగలుగుతాడు, యూఐ బిల్డ్ చేయగలుగుతాడు, ఓకే. ఫైనల్ గా తీసుకెళ్లి సర్వర్ లో డిప్లాయ్ చేయగలుగుతాడు. ఓకే. ఓకే. సో దాంట్లో డిప్లాయ్మెంట్ లోకి వచ్చినప్పటికి మీకు 3 కాంపోనెంట్స్ కనపడతాయి. ఫస్ట్ మనం ఏం చేసేవాళ్ళం, క్లౌడ్ అనేది లేకుండా ఉత్త సర్వర్స్ ని, సిస్టమ్స్ ని కొని మన ఆఫీస్ లోనే పెట్టుకొని ప్రతి అప్లికేషన్ ని హోస్ట్ చేస్తాం. ఓకే. ఇప్పుడు ఏమైంది, 3 కాంపిటీటర్స్ వచ్చారు. మైక్రోసాఫ్ట్ కమ్ అప్ విత్ అజూర్, అమెజాన్ కమ్ అప్ విత్ AWS, గూగుల్ కమ్ అప్ విత్ గూగుల్ క్లౌడ్. ఓకే. ఈ 3 క్లౌడ్ ప్లాట్ఫామ్కి వచ్చినప్పటికి నువ్వు ఇన్ఫ్రాకి వేస్ట్గా డబ్బులు ఖర్చు చేయకుండా పే అండ్ యూస్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ప్రెమిసెస్ ఉంది, ఈ ప్రెమిసెస్లో 10 రూమ్లు ఉన్నాయి. ఈ 10 రూమ్లే నాకు కావాలి, దీంట్లో నాకు 5 కావాలి, మిగతా 5 ఐఎమ్ నాట్ గోయింగ్ టు యూజ్ ఇట్. మీరు ఏం చేస్తారు, ఆ 5కి నేను పే చేసి యూజ్ చేసుకుంటాను, రెస్ట్ యూ కెన్ గివ్ ఇట్ టు ఎనీబడి, రైట్? అలాగే క్లౌడ్లో ఏమైతుందంటే, దే విల్ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ సర్వర్స్ విల్ బి మెయింటైన్. నా ఆర్గనైజేషన్కి 10 సర్వర్లు కావాలి. నువ్వు ఎన్నన్నా పెట్టుకో, నువ్వు వేళ్ళు పెట్టుకో, కోట్లు పెట్టుకో, ఎన్నన్నా పెట్టుకో, నాకు సంబంధం లేదు. ఆ 10 నేను నీకు పే చేస్తాను మంత్లీ యాజ్ అ సర్వీస్, పే యాజ్ యూస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మంత్లీ.
ఓకే. $100, $200, $500, depends on the configuration, depends on the size. ఓకే. So automatically మీకు ఏమవుతుంది, instead of buying the server, 10 servers, after 5 years I want only 5 servers, which the remaining 5 servers are waste of customer me, and it is occupying the space as well. ఓకే. To avoid such reason, I am going for a cloud. క్లౌడ్. ఓకే. End goal as a business, not as a developer or a trainer. As a company standpoint, ఓకే. organization standpoint, how the organization will look as a projects. సో మీరు ఇందాక అన్నట్టు రెండు ఈక్వల్ గా ఉన్నాయి. డాట్ నెట్ ఎంత ఉన్నాయో జాబ్ ఆపర్చునిటీస్ Every జావా programming ఈక్వల్ గా language, ఉన్నాయి. Java, .NET, Python, మూటికి ఉన్న లైఫ్ మూటికి ఇప్పుడుకి ఉంది. Till today it is alive. సో కెరియర్ గ్రోత్ ఎలా ఉంటుంది డాట్ నెట్ నేర్చుకున్న వాళ్ళు, జాబ్ ఆపర్చునిటీస్? 2003లో నేను .NET చేశాను. Till I am working as a .NET architect. ఓకే. కెరియర్ గ్రోత్ ఎక్కడ నాకు ఇదేంటి? కెరియర్ గ్రోత్ ఈ 3 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, జావా, .NET, పైథాన్, ఈ 3 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్న వాళ్ళకి నెక్స్ట్ 20 years వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం ఉండదు. ఓకే. మిగతా టూల్స్ అంటారా, ఆన్ డిమాండ్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్సెల్లో ముందు చార్ట్స్ అవన్నీ చేస్తుంది, తర్వాత ఏమైంది, సమ్ పీపీటీ ప్రెజెంటేషన్ వచ్చింది, తర్వాత ఏమైంది, పవర్ బిఐ వచ్చింది, తర్వాత ఏమైంది, ట్యాబ్లూ వచ్చింది, తర్వాత ఏమైంది, స్నోఫ్లేక్ వచ్చింది. ఇవన్నీ 2 years 3 years 3 years ఈ టూల్స్ అన్ని దానికన్నా మెరుగైన టూల్, దానికన్నా బేసిక్ ఫౌండేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. దోస్ ఆర్ రిపోర్టింగ్స్, దోస్ ఆర్ టూల్స్ ఫర్ రిపోర్టింగ్. ఓకే. హౌ యు ఆర్ ప్రెసెంటింగ్. సి ఫర్ ఎగ్జాంపుల్ ముందు మనకి యూట్యూబ్ లేదు, ఫ్యాకల్టీస్ ఎవరన్నా ఏదన్నా చెప్పాలన్నా యూట్యూబ్ లేదు, ఎవరన్నా ఒక గుడ్ కంటెంట్ దొరకాలన్నా యూట్యూబ్ లేదు. ఇప్పుడు మనకి యూట్యూబ్ వచ్చింది, గూగుల్ వచ్చింది, ఫేస్బుక్, వేర్ దే కెన్ గో అండ్ సీ ఎవ్రీథింగ్ ఇన్ హ్యాండ్ మార్కెటింగ్ చేయగలుగుతారు. ఎర్లియర్ త్రూ పాంప్లెట్స్, త్రూ న్యూస్ పేపర్లో ఒక కాలం తీసుకుంటాం. ఇప్పుడు ఏమైంది, ఎవ్రీథింగ్ విల్ బి ఎరా డిజిటలైజ్డ్, ఎవ్రీథింగ్ ఇస్ డిజిటలైజ్డ్. సో ఈ డిజిటలైజేషన్ వరల్డ్ లో ఫండమెంటల్ ఇస్ దిస్ కోర్ టెక్నాలజీస్. ఓకే. సో ఇంకా మీ ఇన్స్టిట్యూషన్స్ లో ఎటువంటి కోర్సులు నేర్పిస్తున్నారు? మేము అన్ని ఆల్ ఫుల్ స్టాక్ కోర్సెస్, ఆర్పి అని రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ అని కొత్తగా మీకు తెలుసో తెలీదు, ఆర్పిఎం విన్నాను, ఆర్పిఏ రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్. నేను ఐఎమ్ ద వన్ హూ యాక్చువల్లీ స్టార్టెడ్ ద ఫస్ట్ కోర్స్ ఇన్ ఆర్పిఐ ఇన్ యూట్యూబ్ ఛానల్. ఓకే. ఓకే. సో ఏం చాలా టఫ్ గా ఉంటది అది? ఇట్స్ వెరీ ఈజీ. ఓకే. ఇట్స్ వెరీ average student can opt for RPA? 100% they can, but right now market లేదు. There is a reason. Okay. See, is there any connection with AI or something? No, it is not. It is independent. మీరు ఇప్పుడు ఐ విల్ గివ్ యూ an example why RPA నేను ఎందుకు చెప్తున్నాను. You are a customer for a bank. Okay. You want to create an account. What you will do? Your first step is you will go to the bank, collect the information, fill all the data, submit your document, give it to them. Correct. They will say midnight or tomorrow morning your account will get activated. Antena? Assume ICICI Bank. ఈ ICICI Bank హైదరాబాద్ లో ఎన్ని బ్రాంచెస్ ఉంటాయి? ఒక 5,000 ఉంటుంది. 5,000 డేటా నానక్రామ్గూడలో ఉన్న సెంట్రల్ బ్యాంక్ ఆఫీస్కి వెళ్తుంది, మొత్తం స్కాన్ చేసి సిస్టంలో అక్కడికి వెళ్తుంది. అక్కడ a human can sit and verify, approve it. Okay. Saying that this is a valid document, I am going for approval to create an account. Okay. Instead of human doing that, I am placing a robo. What human is going to visualize and do that, I am going to place a robo. That robo will do that. Okay. It's basically a back-end office processing. It's not only for this. Let's take an example of logistics, IKEA. Because these examples can easily correlate. Correct. You have intake of products, you will sell it. మధ్యలో ఒక సిస్టంలో సెల్లింగ్ అవుతుంది, ఫుల్ డే రెవెన్యూ క్యాల్కులేషన్, కొత్త ప్రోడక్ట్ లోనకు వస్తే దాన్ని ట్యాగింగ్, కొత్త ప్రోడక్ట్ హౌ మెనీ రా మెటీరియల్స్ వచ్చింది, ఈ రా మెటీరియల్స్ కి ఎన్ని ప్రోడక్ట్స్ మనం బిల్డ్ చేసాం, ఈ అన్ని డేటా డిఫరెంట్ అప్లికేషన్ లో ఫిట్ చేయాలి.
వాళ్ళు ఏం చేస్తారు, కూర్చొని మాన్యువల్గా ఎంటర్ చేసుకుంటా కూర్చుంటారు. దానికి ఒక టికెట్ ప్రాసెస్ చేయడానికి 20 minutes పడుతుంది ఒక హ్యూమన్కి. ఓకే. ఇఫ్ ఐ ప్లేస్ అ రోబోట్, సాఫ్ట్వేర్ రోబోట్, ఇట్ ఈస్ నాట్ ఎ హ్యూమన్ రోబోట్, ఇట్ ఈస్ అ సాఫ్ట్వేర్ రోబోట్ విత్ ఇన్ అ కంప్యూటర్. సో ఏం చేస్తుంది, హ్యూమన్కు బదులు దిస్ రోబోట్ విల్ డూ. ఓకే. దట్ ఈస్ కాల్డ్ ఆర్పిఏ, రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్. ఓకే. దాంట్లో 3 ఇంపార్టెంట్ టూల్స్ ఉన్నాయి: ఆటోమేషన్ ఎనీవేర్, బ్లూ ప్రిజమ్, యుఐపాత్. ఇప్పుడు మార్కెట్లో ట్రెండింగ్ ఉండేది యుఐపాత్ అండ్ ఆటోమేషన్ ఎనీవేర్. ఓకే. సో జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా మరి వీటికి? ఉన్నాయి, క్వాలిటీ లేదు స్టూడెంట్స్ మధ్యలో. ఆపర్చునిటీ ఏ టెక్నాలజీకి తగ్గలేదు. రెసెషన్ ఎందుకు వచ్చిందంటే ఇట్స్ డ్యూట్లీ ఫినాన్షియల్ రీజన్, ఓకే. ప్యూర్లీ ఫైనాన్షియల్.